కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి ఈ వారం చక్కగా శుభమైనటువంటి వార ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని సమయంలో మీకు అందరూ కూడా నీరసంగా, నిస్తేజంగా ఉండడం, నిరాశగా ఉండడం, ఎక్కడ పనులకు వెళ్ళినా సరే ఆ పనులు అవ్వకుండా మరి కాస్త బాధపడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు జరగడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళు లేటుగా ఇస్తారు. మీరు కోరుకున్న రూట్లో కాకుండా మొత్తం మీద అయితే ఎగ్గొట్టారు. అలాగే మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీరు కూడా ఆలస్యం చేయడం అనేటటువంటిది జరుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో కాస్త అశ్రద్ధ వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇల్లున్నటువంటి వాళ్ళు సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా మీరు వేరే చోటకి ఇల్లు మారి అద్దెళ్లలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మరి మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్ళి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటిది ఈ వారంలో ఈ రాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. విద్యార్థులు అవనివ్వండి, లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. అలాగే మనకు బాగా కలిసి రావాలి అని చెప్పి ఆశపడేటటువంటి వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి కాస్త నిరాశ మిగిల్చిన మొత్తం మీద మాత్రం మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఇంకా మెరుగైన ఫలితాలు మీకు రావడం కోసం చక్కగా కొన్ని రెమెడీస్ని పాటించాలి. మీరు శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళో కానీ సరిపోతుంది మీకు. అలాగే ఈ దేవాలయాల చుట్టూ తిరగండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఎవరితో మాట్లాడకుండా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.